హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కార్స్. ఈరోజు మీ ముందుగా అయితే బ్రెజా 2016 మోడల్ జెడ్డీ అయితే తీసుకొచ్చినాం. అయితే 1,12,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్, ట్యాంపరింగ్ ఏం కాదు. మనకు 4 కూడా అలై వీల్స్ తోటి వస్తున్నాయి. 4 కూడా మనకి 60% టైర్స్ ఉంటాయి. చూసుకున్నట్లయితే మనకి బ్యానెట్ కానీ సైడ్లకు కానీ చిన్న చిన్న గీతలు ఉంటాయి. కాకపోతే ఎలాంటి డెంటింగ్ లేదు, ఎలాంటి పెయింటింగ్ కాలేదు. ఒరిజినల్ పార్ట్సే, ఏవి కూడా రీప్లేస్ కాలేవు. మనకు చూసుకోవచ్చు. ఒకసారి మనం గ్లాసులు కూడా చెక్ చేద్దాం. మనకు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది. మిగతా అన్ని షోరూమ్తో వచ్చిన గ్లాసెసే ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా బీజీ సిరీస్ ఉన్నాయి. ఇది ఒకటి సిడీ సిరీస్ అంతే. మనకు చూసుకున్నట్లయితే ఎలాంటి గీతలు ఏం కనబడతలేవు. దీనికైతే చిన్న చిన్న సొట్టలు ఉన్నాయి. ఇది డీజిల్ వెహికల్, మైలేజ్ మాత్రం మంచిగా ఇస్తుంది. ఈ వెహికల్ అయితే మనకి ప్రీమియం లుక్ తోటి ఉంటుంది. మనకి జెడ్డీఐ కాబట్టి వెనక బ్యాక్ సైడ్ కూడా వైపర్ తోటి వస్తుంది. ఈ వెహికల్ అయితే మనకి చిన్న చిన్న గీతలు ఉన్నాయి, అంతే, పెద్దగానే ఏం లేవు. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న అంత డెంట్ అయినట్టుంది. అంతకుమించి అయితే ఏం లేవు. మనకు ఓవరాల్గా బయట కానీ లోపల కానీ చాలా ప్రీమియం లుక్ తోటి ఉంది. లుక్ అయితే చాలా బాగుంది. చూసుకోవచ్చు. మనకు లోపల కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు వెహికల్లోనైతే. ఫ్రెండ్స్, మనం రీడింగ్ చూసుకున్నట్లయితే 1,12,264 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ ఇది. ట్యాంపరింగ్ అయితే ఏం కాదు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ చేసి ఎల్సిడి స్క్రీన్ ఉంది. మనకైతే మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకోవచ్చు. ఇక్కడ 2 అయితే కప్ హోల్డర్లు ఉన్నాయి. సీట్లు ఇట్లా ఏం డ్యామేజ్ అయితే ఏం లేవు. మనకి ఇక్కడ లైటింగ్స్ కూడా అన్నీ వర్కింగ్లో ఉన్నాయి. మనకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. 4 పవర్ విండోస్ తోటి వస్తుంది ఈ వెహికల్ అయితే. ఓవరాల్గా కార్ అయితే ఇంటీరియర్ చాలా బాగుంది. మనం ఒకసారి బ్యానెట్ కూడా చెక్ చేద్దాం, బ్యానెట్ ఎట్లుందని చెప్పేసి. బ్యానెట్ కూడా ఎలాంటి డెంటింగ్ లేదు, ఎలాంటి పెయింటింగ్ లేదు. చాలా నీట్గా ఉన్నది బ్యానెట్ అయితే. చాసీస్ చూసుకోవచ్చు. లెఫ్ట్ అప్పర్ ఆర్మ్స్, రైట్ అప్పర్ ఆర్మ్స్ కూడా క్లియర్ ఉన్నాయి. నాకు బంపర్ కూడా షోరూమ్తో వచ్చిన బంపరే ఉంది. ఓవరాల్ ఇంజన్ అయితే చాలా బాగుంది. ఎలాంటి ఆయ మార్గాలు అయితే ఏం లేవు. సౌండ్ చూసుకోవచ్చు. డీజిల్ వెహికల్ కాబట్టి ఇట్లా ఉంటుంది సౌండ్ అయితే. మనం ఒకసారి స్మోక్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ఒకటి లూజ్ అయిపోయింది. ఒకటి క్లిప్ దొరుకుతుంది, అంతే, క్లిప్ పెట్టుకుంటే అయిపోతుంది. సౌండ్ చూసుకోవచ్చు. బ్యానర్ క్లోజ్ చేసిన తర్వాత మనకి 4 కూడా అలై వీల్స్ తోటి వస్తున్నాయి. మనకైతే స్మోక్ ఏం రావట్లేదు. బ్లాక్ స్మోక్, వైట్ స్మోక్ అయితే ఏం రావట్లేదు. మనకు డిక్కీ చూసుకున్నట్లయితే ఎలాంటి డ్యామేజెస్ అయితే ఏం లేవు ఇందులో కూడా. నాకు చూసుకున్నట్లయితే ఇంటీరియర్ చూసుకోవచ్చు. ఇంటీరియర్ చాలా బాగుంది. డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేస్ ఉంది. మనకైతే ఏ సామానైనా పడుతుంది ఇలా, అంత స్పేస్ ఉంది. మనం చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి స్టెప్నీ కూడా అవైలబుల్ ఉంది. స్టెప్నీ కూడా మనకి కొత్త టైర్ ఉంది. స్టెప్నీ అయితే వీల్ పైన జాక్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు. స్పేస్ కూడా బాగానే ఉంది. స్పేస్ అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఎలాంటి డ్యామేజెస్ అయితే ఏం లేవు కార్లో. మనకి బ్యాక్ కెమెరా కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. మనకు చూసుకున్నట్లయితే ఇక్కడనే సౌండ్ వాల్యూమ్ బటన్స్ కానీ మోడ్స్, ఈ మ్యూట్ బటన్స్ ఇవన్నీ ఇక్కడనే స్టీరింగ్ పైన ఉంటాయి. మనకి సాంగ్ చేంజ్ చేసుకోవాలన్నా ఎలా అయినా కూడా మనకి అన్ని స్టీరింగ్ పైన అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మనకు చూసుకోవచ్చు. పికప్ కూడా చాలా బాగుంది. మనం ఒకసారి ఏసీ కూడా టెస్ట్ చేద్దాం. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే మనకి చిల్డ్ ఏసీ వస్తుంది ఈ వెహికల్లో అయితే. ఈ వెహికల్కి కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 7 lakhs. నెగోషియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. మనం చూసుకోవచ్చు. బ్రేక్స్ కూడా ఎంత బాగా పడుతున్నాయో బ్రేక్స్ అయితే. సస్పెన్షన్ ఇష్యూ అయితే ఏం లేదు. తీసుకున్న తర్వాతనైతే మీరైతే ఏం చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ తీసుకుపోయి నడిపించుకోవచ్చు. అన్నీ వేసి పెట్టారు వీళ్ళైతే. చూసుకోవచ్చు మనకి ఎంత నీట్గా ఉందో. మనకి ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది. మనకు బ్రేక్ ఇష్యూ లేదు. స్టీరింగ్ అయితే చాలా స్మూత్ ఉన్నది. మనం మేజర్గా చూసుకోవాల్సింది ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉన్నది.
మనకి మైనస్ ఏంటంటే ఈ వెహికల్లో ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, మిగతా అన్ని షోరూమ్తో వచ్చిన గ్లాసెసే ఉన్నాయి. కార్ రివ్యూస్, సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి ఇంకా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.